ఎన్నికల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వైకాపా నాయకులకు తొత్తులుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, అతని కుటుంబ సభ్యుల సేవల్లో కొందరు ఉద్యోగులు తరిస్తున్నారు. బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి, కోడలు కావ్యాలకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. ఎలాంటి ప్రోటోకాల్ లేకపోయినా వీరిని భుజాలనెత్తుకుని ప్రచారాల్లో పాల్గొంటున్నారు. సోమవారం ఒంగోలు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఊరేగింపులో ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. ర్యాలీలో అతనికి ప్రైవేట్ గార్డులా ఓ కానిస్టేబుల్ పనిచేశారు. అతను నడుస్తుంటే దారివ్వడం, కార్యకర్తలు మీద పడకుండా చూసుకోవడం వంటి పనులను కానిస్టేబుల్ గోపి దగ్గరుండి చూసుకున్నారు. ఒంగోలులో మెప్మాలో పనిచేస్తున్న కొందరు రీసోర్స్ పర్సన్స్ బాలినేని కోడలు కావ్యతో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికి వెళ్లి పరిచయాలు చేస్తున్నారు. ఇటీవల ఓ రెస్టారెంట్లో బాలినేని కోడలు కావ్య మహిళలకు ఇచ్చిన విందులో కొందరు ఆర్పీలు కీలకంగా వ్యవహరించారు. ఆర్పీలు ఆయా ప్రాంతాల్లో ఉన్న మహిళలను గుర్తించి వారికి విందు ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ భార్య నాగసూర్యలత ప్రచారానికి వెళ్లిన సందర్భంలో కొంతమంది ఆర్పీలు ఫోటోలు తీసుకున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన బాలినేని ఆ ఆర్పీలను సస్పెండ్ చేయించారు. కేవలం ఫోటోలు తీసుకున్నందుకే సస్పెండ్ చేసిన అధికారులు ఇప్పుడు వైకాపా ప్రచారాల్లోనూ పాల్గొంటున్న ఎలాంటి చర్యలు ఉండటం లేదు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఉద్యోగులపై తెలుగుదేశం నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నారు.